శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఆ వారాహి అమ్మను కోరుకుంటూ నేను 9 రోజులు వారాహి అమ్మకు ఎలా పూజ చేశానో చూపించబోతున్నానండి. ముందుగా వారాహి అమ్మ గుప్త నవరాత్రులు చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారి ఫోటో ఒకటి తీసుకోవాలండి. అమ్మవారి ఫోటో ఒకటి తీసుకొని అమ్మను చక్కగా శుభ్రం చేసుకొని అమ్మవారి ఫోటోని అమ్మకు బొట్లు నీట్గా పెట్టుకోవాలండి. తర్వాత ఫోటో పక్కన పెట్టుకొని ముందుగా ఒక ప్లేస్ చూసుకొని మన ఇంట్లో ఆ ప్లేస్లో అమ్మవారికి చక్కగా ఆ ప్లేస్ను క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గేసుకొని ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద కూడా పీటను శుభ్రంగా క్లీన్ చేసుకొని పీట మీద కూడా ముగ్గు వేసుకొని తర్వాత మన ఇంట్లో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ ఒకటి వేసుకొని అమ్మవారి ఫోటోని ఏర్పాటు చేసుకోవాలండి. ఆ ఫోటో ఏర్పాటు చేసుకొని ఇంకా అమ్మవారికి మన ఇష్టం మన ఇంట్లో మన దగ్గర ఉన్న పూలతో అమ్మవారిని నీట్గా డెకరేట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి నేను ఎలా చేసుకున్నానో. ఇలా అమ్మవారికి 2 ప్రమిదలు పెట్టుకొని మా ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉందండి, చిన్నది విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని అమ్మవారిని అలా ఏర్పాటు చేసుకున్నాను. ఇలా 2 ఏనుగులు చిన్న ఏనుగులు బొమ్మలు ఉన్నాయండి. అలా లక్ష్మీ అమ్మవారి ముందు ఫోటో ముందు విగ్రహం ముందు పెట్టాను. నేను పూజ చేసేటప్పుడు వీడియో తీయడానికి మా ఇంట్లో ఎవరు లేరండి. అందుకని పూజ అంతా అయిపోయాక ఎలా చేశాను అన్నది వీడియో తీయాల్సి వచ్చింది. తర్వాత మనం చిన్నగా మొదట మనం ఏ పూజ చేసుకున్నా కానీ ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి కదా. అందుకని అదిగోండి పక్కన చిన్న ప్లేట్లో విఘ్నేశ్వరుని పసుపుతో విఘ్నేశ్వరుని ఏర్పాటు చేసుకున్నానండి, వినాయకుడిని. ఆ వినాయకుడికి మొదటిగా పూజ చేసుకొని వినాయకుడికి ప్రసాదం పెట్టి తర్వాత వారాహి అమ్మను 12 నామాలతో వారాహి అమ్మను పూజ చేసుకొని తర్వాత లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను కదా, అందుకని అమ్మవారి కుంకుమ పూజ చేసుకొని చక్కగా ఇలా పూజ చేసుకున్నానండి. ఇలా కొంతమంది అమ్మవారి నవరాత్రులు చేసుకోలేకపోయి ఉంటారు కదా, ఈ వీడియో చూడండి. అమ్మ అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో మిగిలిన వాళ్ళు కూడా చూడటానికి అవకాశం ఉంటుంది కదా. మీలా అందరూ చక్కగా అమ్మవారిని చూసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారనుకుంటున్నాను. ఇదిగోండి నేను పొంగల్ తయారు చేసుకున్నానండి అమ్మవారికి. ఇలా కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారి అనుగ్రహం ఉంటే మన కోరిక ఏదైనా కానీ అమ్మ త్వరగా నెరవేరుస్తారండి. మనం ఏ పని చేసినా ఇష్టంగా చేస్తే అమ్మ ఖచ్చితంగా అనుగ్రహిస్తారు.
పూజా విధానం అంతా చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.